మన పాఠశాల పరువు నిలబెట్టి 3 గంటల పాటు సవినయంగా సక్రమంగా కూర్చొని ప్రేరణ కార్యక్రమం వాళ్ళు నిర్వహించినట్టు ఈ కార్యక్రమాన్ని ఎలాంటి నిర్విఘ్నం లేకుండా విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాల తరపున. అయితే ఆ పేరులోనే ఉంది ప్రేరణ. రణం అంటే యుద్ధం. ఆ రణంలాగా సాగినటువంటి ఈ ప్రేరణ కార్యక్రమానికి దానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇందులో దాదాపుగా 3 గంటల సమయంలో ఇద్దరు మాత్రమే మాట్లాడినరు. మా వల్ల కాదు మేడం, మేము 45 నిమిషాలు మాత్రమే ఒక పీరియడ్ టైం తీసుకుంటాము, కానీ మీరు అలాంటిది మేము చెప్తుంటేనన్నా పిల్లలు అక్కడిక్కడ చూస్తారేమో, వాళ్ళని కంట్రోల్ చేస్తూ మళ్ళీ అక్కడ చూడకు దిక్కులు చూడకు అని చెప్తూ మేము చేసాం. కానీ మీరు వాళ్ళు ఎలాంటి దూరదేశాలకు వెళ్లకుండా వాళ్ళ దృష్టిని ఇక్కడే నిలిపి చెప్పినందుకు మరీ ధన్యవాదాలు. అయితే ప్రేరణ అనేటువంటిది మేము ప్రతిరోజు పాఠంతో పాటు ప్రేరణ కలిగిస్తాం. అలాంటివి ఎంత మంచి కూరైనా ఇంట్లో అమ్మ చేస్తే మన ఇంటి కూర నచ్చదు, కానీ పక్కింటి పుల్లటి పుంటి కూర అయినా మనకు నచ్చుతుంది. అంటే ఇక్కడ పుల్లగా ఉందని కాదు వీళ్ళది, అది మధురంగా కమ్మగా ఉంది. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళదంటే మనకు ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ అనేటువంటిది మనం విన్నంత వరకే ఉండకూడదు మన నిత్య జీవితంలో. నిన్ననే 10th క్లాస్ వాళ్ళకి ఒక పద్యాన్ని చెప్పుకున్నాం కదా. ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని వినడం, దాన్ని మననం చేయడం, దాన్ని మన జీవితంలో ఎప్పుడైతే సక్రమంగా నిర్విఘ్నంగా దాన్ని వినియోగించుకుంటామో అప్పుడే దానికి సార్థకం అనేటువంటిది దక్కుతుంది. కాబట్టి ఇంత శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి కథల ద్వారా, వాళ్ళకున్న అనుభవాల ద్వారా, మనకు కలిగేటువంటి అనుభూతుల ద్వారా మన భవిష్యత్తును గురించి ఆలోచించి ఇన్ని విషయాలను వాళ్ళు అన్నిటిని క్రోడీకరించి మీకు ప్రేరణ కలిగించినందుకు వారికి తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం అనేటువంటిది అత్యద్భుతమని నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. మన పాఠశాల పరువు నిలబెట్టి 3 గంటల పాటు సవినయంగా సక్రమంగా కూర్చొని ప్రేరణ కార్యక్రమం వాళ్ళు నిర్వహించినట్టు ఈ కార్యక్రమాన్ని ఎలాంటి నిర్విఘ్నం లేకుండా విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాల తరపున. అయితే ఆ పేరులోనే ఉంది ప్రేరణ. రణం అంటే యుద్ధం. ఆ రణంలాగా సాగినటువంటి ఈ ప్రేరణ కార్యక్రమానికి దానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇందులో దాదాపుగా 3 గంటల సమయంలో ఇద్దరు మాత్రమే మాట్లాడినరు. మా వల్ల కాదు మేడం, మేము 45 నిమిషాలు మాత్రమే ఒక పీరియడ్ టైం తీసుకుంటాము, కానీ మీరు అలాంటిది మేము చెప్తుంటేనన్నా పిల్లలు అక్కడిక్కడ చూస్తారేమో, వాళ్ళని కంట్రోల్ చేస్తూ మళ్ళీ అక్కడ చూడకు దిక్కులు చూడకు అని చెప్తూ మేము చేసాం. కానీ మీరు వాళ్ళు ఎలాంటి దూరదేశాలకు వెళ్లకుండా వాళ్ళ దృష్టిని ఇక్కడే నిలిపి చెప్పినందుకు మరీ ధన్యవాదాలు. అయితే ప్రేరణ అనేటువంటిది మేము ప్రతిరోజు పాఠంతో పాటు ప్రేరణ కలిగిస్తాం. అలాంటివి ఎంత మంచి కూరైనా ఇంట్లో అమ్మ చేస్తే మన ఇంటి కూర నచ్చదు, కానీ పక్కింటి పుల్లటి పుంటి కూర అయినా మనకు నచ్చుతుంది. అంటే ఇక్కడ పుల్లగా ఉందని కాదు వీళ్ళది, అది మధురంగా కమ్మగా ఉంది. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళదంటే మనకు ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ అనేటువంటిది మనం విన్నంత వరకే ఉండకూడదు మన నిత్య జీవితంలో. నిన్ననే 10th క్లాస్ వాళ్ళకి ఒక పద్యాన్ని చెప్పుకున్నాం కదా. ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని వినడం, దాన్ని మననం చేయడం, దాన్ని మన జీవితంలో ఎప్పుడైతే సక్రమంగా నిర్విఘ్నంగా దాన్ని వినియోగించుకుంటామో అప్పుడే దానికి సార్థకం అనేటువంటిది దక్కుతుంది. కాబట్టి ఇంత శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి కథల ద్వారా, వాళ్ళకున్న అనుభవాల ద్వారా, మనకు కలిగేటువంటి అనుభూతుల ద్వారా మన భవిష్యత్తును గురించి ఆలోచించి ఇన్ని విషయాలను వాళ్ళు అన్నిటిని క్రోడీకరించి మీకు ప్రేరణ కలిగించినందుకు వారికి తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం అనేటువంటిది అత్యద్భుతమని నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి.